హైదరాబాద్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా హెచ్ ఫాస్ట్ ఏర్పాటు చేశామన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 30 మంది టీంతో కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్న షాపులలో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. కల్తీ ఫుడ్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఆహారం పదార్థాల కల్తీ చేసే ముఠ రోజుకు ఎక్కువైపోతుంటూ ఇది తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దీన్ని కట్టడి చేసేందుకు హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో ఒక హెచ్ ఫాస్ట్ అనే ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. అయితే ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ సార్ ఉన్నారు. సార్ మాటలో మరింత విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ హెచ్ ఫాస్ట్ అనేది ఏంటి, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? మన హైదరాబాద్ సిటీ ఏరియాలో జరుగుతున్న ఈ కల్తీ ఆహారం పైన నిఘా పెట్టడానికి, ఈ కల్తీ ఆహార నిర్మూలన కోసం మన ఒకటి స్పెషల్ డెడికేటెడ్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిపి సజ్జనార్ సార్ మేము ఫామ్ చేశాము. ఈ హెచ్ ఫాస్ట్ వింగ్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్, అది మెయిన్ ఉద్దేశం అంటే మన ఈ హెచ్ ఫాస్ట్ టీమ్ మరియు మన లోకల్ పోలీస్తో పాటు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమన్వయంతో ఒక డెడికేట్గా జాయింట్ ఇన్స్పెక్షన్ జాయింట్ రేడ్ చేసి ఈ కల్తీ ఆహార్ ప్రిపేర్ చేసి వాళ్ళు, కల్తీ ఆహార్ స్టోర్ చేసి వాళ్ళు, సేల్ చేసి వాళ్ళు, వాళ్ళపైన నిఘా పెట్టాలి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఉద్దేశంతో ఇది కొత్త వింగ్ మేము ఫామ్ చేశాము. ఈ వింగ్లో ఇప్పుడు ప్రెజెంట్గా ఇద్దరు ఇన్స్పెక్టర్ అండ్ మిగతా ఆల్మోస్ట్ 30 మంది ఉన్నారు. ప్లస్ మన రెగ్యులర్ టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీస్, వాళ్ళు అందరు కలిసి ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కోఆర్డినేషన్తో ఇది ఈ జాయింట్ రేడ్ కూడా మేము స్టార్ట్ చేశాము. సో మీ అందరికీ తెలుసు, ఈ మన రెగ్యులర్గా ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్, పనీర్, డైరీ ప్రోడక్ట్స్, టీ పౌడర్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చోట్ల నుంచి సమాచారం వస్తుంది. ఈ అన్ని ఐటమ్స్లో ఈ కల్తీ ఆహారం చేసి అమ్ముతున్నారు, తక్కువ ప్రైస్లో అమ్ముతున్నారు. ఇది అవుట్డేటెడ్, ఓల్డ్, ఎక్స్పైరీ ఐటమ్ కూడా కొంతమంది ప్లేసెస్లో అమ్ముతున్నారు. ఈ అన్నీ మొత్తం కంట్రోల్ చేయడానికి అని ఎవరైనా సేల్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది ఒక డెడికేటెడ్ టీం మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము. ఇప్పటివరకు మన వచ్చే సమాచారం ప్రకారం అది మ్యాక్సిమం అది డైరీ ఐటమ్స్లో చాలా కల్తీ ఆహారం ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ప్లస్ అది మన చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా కొంతమంది ప్లేసెస్లో అది ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. సో అన్ని పైన మన నిఘా ఉంది. మన ప్రతి ప్లేస్లో మన పోలీస్ ఆఫీసర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోయి అక్కడ ప్రాపర్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ శాంపుల్ అన్నీ మన ల్యాబ్లో కూడా పంపించేస్తున్నాము. ఆ రిపోర్ట్ వచ్చి తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ కూడా చేస్తాము. ఈ అన్ని మొత్తం కల్తీ ఆహారం తిని తర్వాత మీకు అందరికీ తెలుసు ఇది పబ్లిక్ ఆరోగ్యంకి చాలా హానికారక ఉంది. లాంగ్ రన్లో ఇది క్యాన్సర్, హార్ట్ డిసీజ్ లాగా రావడానికి కూడా అవకాశం ఉన్నాయి. సో పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ పబ్లిక్ కోసం మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేశాము. 8712661212. ఐ రిపీట్ 8712661212. ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఈ టోల్ ఫ్రీ నెంబర్ పైన జనరల్ పబ్లిక్ కూడా కాల్ చేయొచ్చు, మరియు మీరు లోకల్ పోలీసులో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే షాప్లో రేడ్ చేసి, ఇన్స్పెక్షన్ చేసి అదే షాప్ కల్తీ ఆహార్ సేల్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పుడే మన లోకల్ పోలీస్ మరియు ఇది హెచ్ ఫాస్ట్ డెడికేటెడ్ టీమ్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అందరు కలిసి జాయింట్ రేడ్లో, జాయింట్ ఇన్స్పెక్షన్లో పోతున్నారు. అండ్ ఈ అన్ని మొత్తం వెరిఫై చేసి వాళ్ళపైన యాక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. సరే, హెచ్ ఫాస్ట్లో భాగంగా మీరు తనిఖీలు చేసినప్పుడు కల్తీ ఆహార పదార్థాలను బయటపడితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది? ఇప్పుడే ఈ కల్తీ ఆహార సేల్ చేసి వాళ్ళపైన అది కఠిన చర్యలు ఉంది. ఇప్పుడే వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో అన్నీ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఫైన్ ఉంది, పనిష్మెంట్ ఉంది. కొన్ని సీరియస్ కేసెస్లో అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉన్నాయి. ప్లస్ మన సైడ్ నుంచి కూడా ఈ ఆఫెండర్స్కి మేము బైండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. అండ్ ఎవరైనా రిపీటెడ్ ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళపైన మేము పీడీ యాక్ట్ కూడా పెడతాము. సో మన పోలీస్ సైడ్ నుంచి అది అందరిపైన ఎవరైనా వైలేషన్ చేస్తున్నారు, అడల్టెడ్ ఫుడ్ సేల్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు ఉంది. సో ఎవరైనా ఈ దీంట్లో ఇన్వాల్వ్ చేయవద్దు. మీరు ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ నిఘా మీ పైన ఉంది. మీకు సబ్సిక్వెంట్గా కఠిన యాక్షన్ చేసి మీ పైన పీడీ యాక్ట్ కూడా పెడతాము. సరే, హెచ్ ఫాస్ట్ అనేది ఓన్లీ హైదరాబాద్ కమిషనరేట్ పరిధివరకేనా, ఇంకా దీన్ని విస్తరించే ప్లానింగ్ ఏమైనా మీ దగ్గర ఉందా?
ఇప్పుడే ప్రస్తుతానికి మన ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ లిమిట్లో ఇది మేము స్టార్ట్ చేశాము. బట్ ఇక్కడ నుంచి లీడ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఇక్కడ కూడా ఉంటే తర్వాత అక్కడ సోర్స్ వరకు కూడా మన టీం పోతారు. అండ్ ఈ సోర్స్ ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అండ్ ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళపైన కూడా మన సైడ్ నుంచి యాక్షన్ చేస్తాం. సార్ ఈ వింగ్ ఈ టీం ఏర్పాటు చేసిన తర్వాత ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారు? ఇప్పటి వరకు అది మన రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ నడుస్తుంది. కేసెస్ కూడా కలెక్ట్ చేశాము, ల్యాబ్లో కూడా శాంపుల్ పంపించేసాము. అది ఫర్దర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఫైనల్గా పబ్లిక్ మీరు ఏం చెప్తారు సార్? మన పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్, మీరు ఎవరైనా ఈ షాప్లో పోయిన తర్వాత మీరు పర్చేజ్ చేసే టైంలో కొంచెం ప్రాపర్గా వెరిఫై చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ వెరిఫై చేయాలి. మీ ఇక్కడ ఏ షాప్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, అక్కడ హైజీన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అది కూడా చూడాలి. ఓన్లీ తక్కువ ప్రైస్లో మీకు ఐటమ్ దొరికితే కాబట్టి పర్చేజ్ చేయవద్దు. ఎందుకంటే ఈ కల్తీ హార్ వాళ్ళు ఈ అన్ని మొత్తం మిక్స్ చేసి అవుట్డేటెడ్ మెటీరియల్ కూడా మీకు తక్కువ ప్రైస్లో సేల్ చేస్తారు. సో మీరు ఓన్లీ తక్కువ ప్రైస్ ఉంటే అది పర్చేజ్ చేయవద్దు, ప్రాపర్ వెరిఫై చేసి చేయాలి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా సమస్య ఉంది, మన టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేయండి లేదా లోకల్ పోలీస్లో చేయండి. మన సైడ్ నుంచి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఈ కల్తీ ఫుడ్ ఫౌండ్ అయితే వాళ్ళపైన కఠిన యాక్షన్ కూడా చేస్తాము. అయితే మొత్తానికైతే ఇది హెచ్ఫాస్ట్ అనేది హైదరాబాద్లో ఆహార కల్తీలు ఎవరైతే చేస్తున్నారో ఆ ముఠాని పట్టుకునేందుకు మేము ఇది ఏర్పాటు చేసామని చెప్తున్నారు. మొత్తం మీద 30 మందితోటి ఈ టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఎవరికైనా సరే వాళ్ళు బయట తినేటప్పుడు ఏదైనా ఆహారం కనుక కల్తీ జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని మన డీసీపీ గైక్వాడ్ సార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.